నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. 2027లోనే పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ జోస్యం. బడి పిల్లలకు పురుగుల అన్నం పెడతారా? కూటమి ప్రభుత్వంపై వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఫైర్. భీమడోలు గ్రామ దేవతల ఉత్సవాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి శాస్త్రీయ నృత్యాలు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ మద్యం బాటిల్ పైనైనా ప్రభుత్వం పెంచింది 10 రూపాయలు మాత్రమేనని, 5 రెట్లు 10 రెట్లు ధరను పెంచినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఆర్ఈటీ సర్దుబాటులో భాగంగానే ధరలు పెంచామని, ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల నుంచి 150 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. వైసీపీ హయాంలో మద్యం విధానాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మద్యం బాటిల్ ధరను ఏకంగా 200కి పెంచారని, చెత్త బ్రాండ్ను తీసుకొచ్చారని అన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను సొంత మనుషులతో విక్రయించారని ఆరోపించారు. ఇప్పుడు వీటన్నిటినీ అరికట్టామని, 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విధానంపై పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నారు. ఇవాళ మనం చూస్తే 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో, ఏ రకంగా దోపిడీ చేశారో, ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారో మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా పాలసీని తీసుకొచ్చాం. దానివల్లే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,400 షాపులకి దగ్గర 90,000 అప్లికేషన్ తో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో, అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమాన్ని చేశాం. ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ ను, కొత్త ట్యాక్స్ ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ లో వాళ్ళకి 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్ కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీని వల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రీటైల్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతా ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము చేస్తున్నది చాలా పారదర్శకంగా, ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కల్లు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% షాపులు ఇస్తామని దాని ప్రకారం 340 షాపులు అలాట్ చేశాం. అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్ని కూడా రావడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీ మనుషులతో కోట్లు వేయించింది వాస్తవం కదా. అంటే గౌడ సోదరులు, బీసీ సోదరులు, ఎవరైతే కల్లు గీత కుటుంబాలు, మరి అనాదిగా వస్తున్నటువంటి మద్యం వ్యాపారంలో భాగస్వాములైనటువంటి ఆ కులాలకి ఇవ్వడం ప్రభుత్వం చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి. అయినప్పటికీ కూడా వాళ్ళ కోర్టులో మేము బలంగా వాదనలు వినిపించాం ప్రభుత్వ పరంగా. అయితే ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి
ఒక 6 జిల్లాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా షాపుల అలాట్మెంట్ జరుగుతోంది. అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం. దాదాపు 150 బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. పక్కనున్న తెలంగాణ ఈరోజు 15% వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది. మనం మాక్సిమం రేట్లు తగ్గించడానికి, పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రం లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ప్రజలకి అఫోర్డబుల్ గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. దానికే 99 రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం. 99 రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి ఇవాళ మీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు పెంచింది కేవలం 1% మాత్రమే వస్తుంది. 10 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఏదో బాటిల్ మీద 5 times 10 times పెంచినట్లుగా మీరు చేశారు ఆ పని. గతంలో 60 రూపాయలు ఉండేదాన్ని 250 రూపాయలు చేశారు. అవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించి మీరు ఏర్పాటు చేశారు గతంలో సిండికేట్లు చేసి, సిండికేట్ల ద్వారా షాపులన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకుని, అధికారులు మీ ఆధీనంలో పెట్టుకుని, మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము చాలా పారదర్శకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసత్యపు ఆరోపణ చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తే మటుకి చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తాం. 2027లోనే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ జోసిన్ చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ జమిలీ ఎన్నికల విషయంలో జాగ్రత్త పడాలని సూచించారు. నిన్న తాను ఢిల్లీ వచ్చానని, కాసేపు అటు ఇటు తిరిగానని, ఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందని అన్నారు. పోలవరంలో ఓ ముఖ్యమంత్రి 6,000 కోట్లు అక్రమంగా సంపాదించాడని, ఆయన పేరు తాను చెప్పదలుచుకోలేదని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, ప్యాకేజీలు కాదని శాశ్వత గనులు కావాలన్నారు. బళ్లారిలో ఉన్న ఇనుప ఖనిజ గనుల్లో ఒకటి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఇవ్వాలని కోరారు. పోలవరం అనేది పాలిటీషియన్లకు వరంగా తయారైపోయింది. 40 సంవత్సరాల క్రితం నాదెళ్ల భాస్కర్ రావు, అంజయ్య పునాది వేశారు పోలవరానికి. ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు. మరి దీనిపైన కాళేశ్వరంలో లాగానే ఒక కమిషన్ వేయమని చంద్రబాబు నాయుడిని సూటిగా డిమాండ్ చేస్తున్నా. ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతిగా. దీనిపైన విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడిని మరి రాజధాని ఢిల్లీ నుంచి డిమాండ్ చేస్తున్నా. మరి ఉక్కు ఫ్యాక్టరీ, ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే ఇందిరాగాంధీ వచ్చి పునాదిరాయి వేసింది. కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, అప్పులు కాదు, క్యాప్టివ్ మైన్స్ కావాలి. ఈ రోజు ఉన్నటువంటి బళ్ళార్లో ఉన్నటువంటి ఇనప ఖనిజంలో వాళ్ళకి ఇవ్వాలి, ఒక మైన్ ఇవ్వాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులు ఇవ్వాలి. కిషన్ రెడ్డి మైన్స్ కు మంత్రి, దీన్ని చేయవయా కిషన్ రెడ్డి, ఒట్టొట్టి మాటలు చెప్తుంటావు హైదరాబాద్ ఢిల్లీలో కూర్చొని. రావయ్యా 2 మైన్స్ ఇవ్వయా మరి మా ఉక్కు ఫ్యాక్టరీకి అని నేను డిమాండ్ చేస్తూ చివరిలో జమిలీ ఎలక్షన్స్. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి. మరి తెలంగాణకు కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. నేను ఢిల్లీకి వచ్చాను, అటు ఇటు జరిగితే మొత్తం తెలిసిపోయింది. 2027 సంవత్సరం జనవరిలో జమిలీ ఎలక్షన్లు దేశంలో పార్లమెంట్ కి, అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని తెలియజేస్తూ ఈ లోపల డీలిమిటేషన్ కూడా పూర్తి కాబోతుంది. ఇది రాజధాని నగరంలో ఉన్నటువంటి రహస్యం అని తెలియజేస్తూ మీ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అయ్యా, పోలవరంలో అవినీతి జరిగింది. 6,000 కోట్లు ఒక పెద్ద మనిషి సంపాదించాడని బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నారు. దీనిపైన ఇప్పుడు పినాకిని చంద్ర ఘోష్ అనే ఆయన కాళేశ్వరం నుంచి ఒక కమిషన్ వేశారు. అట్లాగే ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని పోలవరం ప్రాజెక్టు పైన విచారణ కమిషన్ వేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తారు. ప్రధాని గతంలోనే ఏటీఎం లా మారింది, చంద్రబాబు గతంలో కామెంట్ చేశారు కదా, అట్లా జరిగింది అనుకుంటున్నారు. ఏది అవినీతే? పోలవరం ఏటీఎం లాగా మారింది చంద్రబాబు.
పాపం చంద్రబాబు గురించి నాకు బాగా తెలుసు. చంద్రబాబు చాలా భయస్థుడు, జాగ్రత్త పరుడు. ఆయన ఏటీఎంలు బీటీఎంలు ఆయన ఊరికే అనొచ్చు, కానీ చంద్రబాబు దగ్గర కాస్తో కోస్తో భయము, భక్తి, నీతి ఉన్నాయి. ఆయన ఇద్దరం వేరే రాజకీయ పార్టీలను, మా ప్రాంతం అందరం తిరుపతి నుంచి ఉన్నాం. నాకు ఆయన గురించి సమగ్రంగా తెలుసు. గత 50 సంవత్సరాలుగా అతను చాలా భయస్థుడు, చాలా జాగ్రత్త పరుడు. అది తేల్చాల్సింది కమిషను. లేకుంటే చంద్రబాబు నాయుడు ఒక ఏసీబీ వేసేమనో అందరిపైన వేస్తుంటాడు, లేకపోతే ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, ఇంకొక ఎంక్వైరీ బిలోమనంది తెలిసిపోతాయి. అవసరం కూడా తెలుసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశం అంతా తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో విద్యారంగం నానాటికి భ్రష్టు పట్టిపోతోందని, ముఖ్యంగా బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను నీరుగార్చి పిల్లలకు పురుగులన్నం పెడుతోందని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆక్షేపించారు. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ భోజనం చేయలేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని, సగం మంది పిల్లలు అనివార్యంగా ఇంటి నుండి క్యారేజీ తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. గోరుముద్ద పథకం పేరు మార్చి డొక్క సీతమ్మ పేరు పెట్టిన ప్రభుత్వం నాణ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. షాడో సీఎంగా వ్యవహరిస్తూ అన్ని శాఖల్లోనూ కలగజేసుకునే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాను నిర్వహించే విద్యాశాఖను పూర్తిగా గాలి కొదిలేశారని మండిపడ్డారు. చిన్న పిల్లలు ఈ భోజనం తినలేక చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. పురుగుల అన్నంతో విద్యార్థులు తినలేక అన్నాన్ని బయటపడేస్తున్న దుస్థితి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉంది. ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డొక్కా సీతమ్మ గారి పేరుతోటి, ఆమె అందరి ఆకలి బాధలు తీర్చిందనే పేరుతోటి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. కానీ పేరు పెట్టినంత ఇంట్రెస్ట్, ఈరోజు పేరు మీద ఉన్నంత ప్రేమ ఈరోజు విద్యార్థులకి నాణ్యతతో భోజనం అందించాలనే ప్రేమాభిమానం ఈ ప్రభుత్వానికి లేదు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ 8 నెలల కాలంలో విద్యార్థులకు అర్థమైపోయింది. మీరు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈరోజు తినలేక సుమారు 50% మంది విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేని ఒక దుస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దారుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు నిర్వహిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత దారుణంగా విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. జగనన్న గోరుముద్దగా దాన్ని పేరు పెట్టుకొని విద్యార్థులకి చాలా నాణ్యతమైన భోజనాన్ని అందించారు. ఏ రోజు ఏ వారం ఏమి భోజనం పెట్టాలో విద్యార్థులకు ఒక మెనూ చార్టును రూపొందించి సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనం దాని మీద ఏ రోజు ఏం పెట్టాలో, వారానికి ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జావా, చిక్కి ఇలా పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతోటి అందించారు. దీన్ని మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసి విద్యార్థులు ఎంతమంది భోజనం తింటున్నారు, ఎంత క్వాలిటీ ఇస్తున్నారని విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. దాని మీద పిల్లల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఉపాధ్యాయులు అప్లోడ్ చేసేవాళ్ళు ఈ రోజు ఎంతమంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని లక్షల మంది భోజనం చేశారనే ఫీడ్బ్యాక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అందేది. కానీ ఈ 8 నెలల కూటమి పాలనలో కమాండ్ కంట్రోల్ సెంటరు లేదు, ఎంతమంది భోజనం చేస్తున్నారనే వివరాలు ప్రభుత్వం దగ్గర లేదు. కానీ టీచర్లు మాత్రం, ఉపాధ్యాయులు మాత్రం ఫీల్ గుడ్ యాప్ లో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని టీచర్లతోటి ప్రభుత్వమే యాప్ లో అప్లోడ్ చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 7,244 కోట్ల రూపాయలు ఏకంగా జగనన్న గోరుముద్దకి నిధులు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం గతంలో 450 కోట్లు మాత్రమే కేటాయించింది. అత్యంత నాసిరకంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనాన్ని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక చాలా మంది అవస్థలు పడుతున్నా గానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 16 రకాల పదార్థాలతో భోజనాలు పెట్టేవారు. ఫోర్టిఫైడ్ సాటెక్స్ భోజనాన్ని అందించారు. కానీ ఈరోజు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం కానీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏజెన్సీలు కానీ, మొత్తం ఈ ప్రభుత్వం 8 నెలల కాలంలో ఏజెన్సీలను మార్చివేసి సుమారు 40,000 మంది సహాయకుల్ని తొలగించిన దుస్థితి రాష్ట్రంలో ఉంది. మీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 40,000 మంది
సహాయకుల్ని మార్చేసి మధ్యాహ్న భోజన పథకంలో అందరినీ తొలగించి వేసి నాణ్యత లేకుండా ఏమాత్రం విద్యార్థులకి క్వాలిటీ భోజనం అందించకుండా వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి లేదనేది మనకి అర్థమవుతా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.